హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ భవాని భవిత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వ్లాగ్ వచ్చేసి వెన్స్‌డే మార్నింగ్ అండి. అంటే భోగి రోజనమాట. పొద్దున్నే కదండీ ఎంత మంచుందో. నేనెప్పుడైతే అంత మంచు చూడలేదండి. అంటే ఆ టయానికి లెగం కాబట్టి అంత తెలీదు. ఇంకా ఈరోజైతే లేసాం కాబట్టి తెలిసింది అంత మంచు పడుతుందని. సో, ఇంకా ముందుగా అయితే మీకు భోగి శుభాకాంక్షలండి. భోగి మంట వేయడం పూర్తయ్యాకైతే మేమందరం అయితే స్నానాలయి చేసామండి. పిల్లలకి కూడా స్నానాలయి చేపిచ్చేసి ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయి దేవుడి దగ్గర అయితే మొత్తం సర్దుకొని నీట్‌గా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఇంకా పిల్లలు కూడా రెడీ అవుతున్నారు. స్నానాలయినాయి కదా! ఇలా అయితే నేను ఇంక దండం పెట్టేసుకున్నానండి ఇక్కడ. మా పూజా మందిరం ఎలా ఉందో చెప్పండి. మా పూజ మందిరం ఏంటంటే కొంచెం హైట్‌లో ఉంటదండి. సో, దానివల్ల ఏంటంటే నేను కొంచెం పీటేసుకుని నించుని దాని మీద దండం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే ఇంకా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి. భవిత కూడా రెడీ అవుతుంది. ఇంకా జడ ఒకటి వెయ్యాలి. సో, ఇదిగోండి మన బుడ్డీలు కూడా రెడీ అయిపోయారు. ఈ గౌన్లు వేసిన కాంచి ఏంటో కానీ గుచ్చుకుంటున్నాయి. తీసేయి అనడమే మొదలుపెట్టారు ఇద్దరు. లోపలైతే టీ షర్ట్ కూడా వేసాను కానీ ఇంకా వాళ్ళైతే ఇష్టపడట్లేదు. తీయి అంటానే ఉన్నారు. ఇంట్లో పూజ చేసుకుని దండం పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా బయటకు తీసుకొచ్చేసి పిల్లల్ని ఇంకా భోగిమంట వేసాం కదా, అక్కడైతే వాళ్ళకి దండం పెట్టిస్తున్నామండి. బొట్టు అయితే పెట్టేసి ఇక్కడే కొంచెం డిసప్పాయింట్ అండి. అంతా బాగుంది కానీ భోగి పిడకలు అయితే వేయించలేదు, మాకైతే దొరకలేదు. కొంచెం వేసుకోవడం కూడా అవ్వలేదు మాకు భోగి పిడకలు. అది ఇంకా అదొకటేనండి, మిగతా అంతా బాగానే ఉంది. ఇక్కడైతే నేను ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్టు వేసామండి. సో, ఇంకా మేమైతే పెసరట్టు వేసుకుని టిఫిన్ తినేసి వంట కూడా చేయాలండి. ఇక్కడ పండగ అంటే మనకైతే పల్లెటూర్లకేసి అయితే చాలా బాగుంటుందండి. సిటీలో అయితే అంత తెలియదు. ఎంతైనా అటు సైడ్ అయితే ఎంత బాగుంటుందో కదా. నాకైతే చాలా ఇష్టం అండి పల్లెటూరులో పండగ అయితే. ఇక్కడైతే ఇంకా హరిదాసులు కూడా వస్తే భవిత చేత అయితే బియ్యం మీద వేయించి డబ్బులు కూడా ఇప్పించి కాళ్ళకి దండం పెట్టుకోమని చెప్పానండి. పండగ పూట ఇలా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో మంచిది కదండి. ఇక్కడైతే కాళ్ళకి దండం పెట్టుకోమని చెప్తున్నాను. భవితతో దండం పెట్టిచ్చేసి అయితే ఇంక లోపలికి వచ్చేసామండి. పిల్లలు పొద్దున్నే లేచారు కదా, ఇంకా వాళ్ళకి నిద్ర వచ్చేసి అయితే ఏడుస్తున్నారు. వీళ్ళని ఇక్కడ పడుకోబెట్టేసి చిన్న పనులు ఉన్నాయి, అవి అయితే నేను త్వరగా కంప్లీట్ చేసేసుకుంటాను. సాయంత్రం భోగిపళ్ళు పోసేది కూడా ఉంది పిల్లలకి. దానికోసం అయితే నేను ముందు రోజు ఈ విధంగా అయితే ఈ కుండాయి కైట్లు అన్నీ తయారు చేసుకున్నానండి. హ్యాపీ భోగి అనేది అయితే భవిత చేసింది. ఇంకా దాన్ని కూడా యాడ్ చేశాను అనమాట. చిన్నగా సింపుల్గా అయితే డెకరేషన్ చేద్దాంలే అన్నట్టుగా. మా వారు కూడా ఇక్కడైతే భోజనం అయి చేసేసి ఇంక మేము డెకరేషన్ అయితే చేస్తున్నాం. అప్పటికి ఇంకా పిల్లలు లేగలేదండి, పడుకున్నారు. ఇక్కడ భవిత అయితే అలకపాను పెక్కింది. వాళ్ళ చెల్లెలతో పాటు ఆవిడ కూడా కూర్చుంటుందంట భోగిపళ్ళు వేసుకునేటప్పుడు. నేనైతే వద్దు, కూర్చోకూడదని అంటున్నాను. దానికైతే అలిగింది. ఈ విధంగా అయితే సింపుల్గా డెకరేషన్ చేసేసామండి. ఎలా ఉందో చెప్పండి. ఇంకా పిల్లలు కూడా లేపేసి వాళ్ళకి కూడా అన్నం అయి పెట్టేసి వాళ్ళని కూడా రెడీ చేసేది ఉంది కదా. వాళ్ళు 11:30కి అలా పడుకుని 3కి అలా లేసారండి. బాగానే పడుకున్నారు చాలాసేపు. ఇంకా లేసేసరికి ఇదంతా డెకరేషన్, ఈ లైట్లు అన్నీ చూసి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయి ఇక్కడ గంతులు డ్యాన్సులు అయితే వేస్తున్నారు. చక్కగా పిల్లలు ఇలా ఆడుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. పిల్లల్ని ఇక్కడైతే ఇంకా రెడీ చేసేస్తామండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. పిల్లల్ని రెడీ చేసి నేను కూడా అయితే రెడీ అయిపోయి భోగి పిల్లకి కావాల్సినవి అయితే కలుపుతున్నానండి. దీంట్లో అయితే రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర, ఇంకా పువ్వులు, అక్షంతలు అవి అయితే వేసి కలిపానండి. నాకు తెలిసిన విధంగా అయితే ఇంకా ఏమేమి అయితే వేస్తారో అయితే మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నాకు తెలిసిన విధంగా అయితే కలుపుకున్నాను. ఇక్కడ పిల్లలు చూడండి, బుడ్డి ఎవరి మీద అని అరుస్తుంది. ఈ విధంగా అయితే కుర్చీల్లో కూర్చోబెట్టి ఇంకా మాకు తెలిసిన వాళ్ళనైతే ఇంకా చుట్టుపక్కల వాళ్ళని పిలిచామండి. పిల్లలకైతే పళ్ళు వేయించవచ్చు, పెద్దవాళ్ళతో వేయించడం మంచిది కదా, దానికోసం ఇంకా పిలిచామన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఏమేమి కావాలన్నీ ఇక్కడైతే నేను రెడీ చేసుకుంటున్నాను. మన బుడ్డీలు చూడండి ఎంత చక్కగా బుజ్జిగా కూర్చున్నారో. వింటే చక్కగా మాట అలా వింటారండి, లేకపోతే అస్సలు మాట వినరు. ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను కదండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం నాయిస్ అలా వినపడుతుంది, ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ అయిపోయండి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది మా ఇంట్లో. సో, దానివల్ల ఏమనుకోకండి. ఇక్కడైతే ఇంకా ఇలా కూర్చోబెట్టేసి ఇంకా పిలిచిన వాళ్ళు వస్తారు కదా అని చూస్తున్నాం. ఇంకా వాళ్ళు వచ్చేసాక అయితే పిల్లలకు కూడా బొట్టయి పెట్టేసి ఇంకా భోగిపళ్ళు అయితే పోస్తున్నామండి. ముందైతే ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, మా అమ్మను ఇంకా ఆంటీ ఉంటే పోపించాను అనమాట.
పిల్లలకు ముందు భోగిపళ్ళు అమ్మ పోయాలి అంటారు కదా! కానీ ఇక్కడైతే నేను ఇంక మనకన్నా పెద్దవాళ్ళు పోస్తే మంచిది కదా అన్నట్టుగా ఆంటీను, అమ్మతో అయితే వేయించాను. తర్వాత ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అందరం వేసామనమాట. మన బుడ్డీలు చూడండి ఇక్కడ దీపాలు చూసి ఇంక దేవుడని దండం పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు నేను పూజ చేసిన దీపాలు చూసి అయితే దేవుడని దండం పెట్టుకుంటారండి. అగరబత్తి అలా ఏమైనా కనపడితే కనుక బాంబు బాంబు అంటారు. మొన్న దీపావళికి చూసి ఇంక అప్పటి నుంచి అలాగ అంటారనమాట. చక్కగా ఎంత బుజ్జిగా కూర్చుని అయితే ఏమి అలా ఏడిపించకుండా అయితే బాగానే పోయించుకున్నారండి. ఏం చేస్తున్నారు ఏంటా అని చూస్తున్నారు, వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు చూడండి. వాళ్ళు చూడండి ఏంటి అలా ఏం చేస్తున్నారు అన్నట్టుగా చూస్తున్నారు. ఈ విధంగా అయితే ఇంకా ముందు అయితే వీళ్ళతో వేయించేసి తర్వాత నేను మా అక్క కూడా వేసి ఇంకా అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా అందరం వేసామన్నమాట. చాలా బాగా జరిగిందండి నేను అనుకున్న విధంగానే. చక్కగా అందరూ వచ్చి అయితే పిల్లలకి భోగిపళ్ళు అయిపోసి బ్లెస్సింగ్ చేశారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే అక్క నేను కూడా వేస్తామన్నమాట భోగిపళ్ళు పిల్లలకి. నా వీడియోస్ కనుక ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి అయితే లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల అయితే నాకైతే మంచిగా బూస్టింగ్ అనిపించి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను చేస్తానండి. మన ఛానల్లో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ అండి. మీరు చేయడం వల్ల మరికొంతమందికి అయితే నా వీడియో అనేది వెళ్తుంది. ఇంక ఇక్కడైతే ఇదంతా ఇలా కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళకైతే చక్కగా రిటర్న్ గిఫ్ట్స్లా కూడా ఇచ్చామండి. మన బుడ్డలు అయితే కూర్చున్నారు, మంచిగా కూర్చుని చాక్లెట్ అయితే తింటున్నారండి. ఏదోటి ఇస్తేనే కానీ మాట వినరు. ఈ వెనకాలైతే మా తమ్ముడైతే ఈ భోగిపళ్ళు వేస్తాం కదా చిల్లర డబ్బులు అన్నీ చక్కగా తీసుకుంటున్నాడు వాడు. భవిత చేత కూడా అయితే వాళ్ళ చెల్లెలతో అక్షంతలను భోగిపళ్ళు అయితే వేయించేసాను. మళ్ళీ తన చేత వేయించలేదు అనుకోండి ఫీల్ అవుతుంది. ఇప్పటికే పాపం చాలా ఫీల్ అవుతుంది. తనకు కూడా అలా కూర్చోబెట్టి చేయించలేదని. అలాగే తనకి 5 years లోపు అయితే చేసేవాళ్ళం అండి. ఇంకా 8 years వచ్చేసినాయి కదా, సో అందుకే ఇంకేయలేదు. ఇంకా చివరిలో ఇలా అయితే హారతి ఇచ్చేసి మంగళహారతి కూడా పాడేసామండి. పాట కూడా చాలా బాగా పాడారు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు. చిట్టు తల్లి అయితే ఇక్కడ చక్కగా ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో చూడండి. అదే కొత్తగా వచ్చింది కదా చిరంజీవి గారి హిప్ స్టెప్. ఆ పాట వింటే చాలు ఇంకా ఫోన్ ఇచ్చుకుని వేస్తూనే ఉంటుంది. ఇంక ఇలా అయితే జరిగిందండి. ఈరోజు అంతా చాలా బాగా జరిగింది మా భోగి పండుగ. సో నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి అయితే చివరిలో ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఓకే, బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్ అండ్ బీ హ్యాపీ.